తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఎన్నికల ఫలితాలు రాకముందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలతో సమావేశం పెట్టారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి రెడీ కావాలని సూచించారు. చంద్రబాబుకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకో అనుకున్నారు చాలా మంది. బీఆర్ఎస్ పార్టీ నిస్తేజం అవుతోందని, ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆయన టీడీపీ నేతలకు ఇండైరెక్ట్ గా సందేశం పంపారు. అది సాధ్యమవుతుందా? తెలంగాణలో రాజకీయాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయా? తెలంగాణ రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా చేయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో టీడీపీని గాడిన పెట్టాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన కేసీఆర్ ఫలితాల తర్వాత డేలా పడ్డారు. ఆ పార్టీ ఫ్యూచర్ పై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. మారిన రాజకీయ పరిస్థితులతో తెలంగాణలో టీడీపీ పుంజుకునేందుకు చంద్రబాబు అవసరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది. ఏపీలో అఖండ విజయం సాధించడంతో పాటు 16 పార్లమెంటు సీట్లలో టీడీపీ గెలవడంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. దేశ ప్రభుత్వంలో ఆయనది ఇప్పుడు కీలక పాత్ర. అందుకే దశాబ్ద కాలంగా తెలంగాణలో దాదాపు భూస్థాపితమైపోయిన పార్టీకి మళ్లీ జవసత్వాలు కల్పించాలని అనుకుంటున్నారు. ఇంతకాలం కేసీఆర్ దెబ్బకు చంద్రబాబు తెలంగాణ గురించి ఆలోచించడం మానేశారు. ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అందులోనూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో చంద్రబాబుకు కాస్త ధైర్యం వచ్చిందని అనుకోవచ్చు. అందుకనే హైదరాబాద్లో రెగ్యులర్ గా తెలంగాణ నేతలతో భేటీ అవుతున్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాల్లో కూడా మంచి మెజారిటీతో గెలవడంతో చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో పార్టీని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అధికారికంగా బీజేపీతోనూ, అనధికారికంగా రేవంత్ తోనూ చంద్రబాబు చేతులు కలిపితే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడం చంద్రబాబుకు పెద్ద కష్టమేమీ కాదన్న వాదన ఉంది. సందర్భం లేకపోయినా తెలంగాణ గవర్నర్ను చంద్రబాబు ఢిల్లీలో కలవడంపై కూడా రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ పోటీ చేస్తే బీఆర్ఎస్ కు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో తెలంగాణలో చాలా ఎన్నికలకు చంద్రబాబు దూరంగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకే అనధికారికంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారు. అందుకే ఎన్నికలను సైతం త్యాగం చేశారు. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ నేతలు ప్రచారం చేయడమే ఇందుకు నిదర్శనం. త్యాగానికి గుర్తింపుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎన్డీఏ కూటమిలో చేరడంతో తెలంగాణలో కొంతమంది బీజేపీ అభ్యర్థులకు మద్దతుగానే టీడీపీ పనిచేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో చంద్రబాబు ఇప్పుడు అసలైన వ్యూహాలు పన్నడం ప్రారంభించారు. కారు పార్టీ స్థానాన్ని సైకిల్తో భర్తీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారట. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్లోనే తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా భేటీ జరపబోతున్నారు చంద్రబాబు. యువనేతకు బాధ్యతలు ఇచ్చి పాత టీడీపీ నేతల్ని చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీకి పూర్వ వైభవం వస్తే అద్భుతం అవుతుంది. రాజకీయాల్లో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. టీడీపీ తెలంగాణలో దూకుడు చూపిస్తే బీజేపీకి కూడా నష్టమే. ఆ పార్టీ ఎదుగుదల తగ్గిపోతుంది. అందుకే టీడీపీ సాహసం చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.